మన టీమిండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుండి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో పెద్ద వేదికగా జరగబోయే ఈ మ్యాచ్కి ముందైతే ఆల్రెడీ మన టీమిండియాకు 2 షాకులు తగిలాయి. వాటిలో ఫస్ట్ వన్ చూసుకుంటే శుభ్మన్ గిల్ అఫీషియల్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. సో మనమైతే అతని ఇంజరీ గురించి ఆల్రెడీ సెకండ్ ఛానల్లో మాట్లాడుకున్నాం. ఇండియా అయితే సిమ్యులేషన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తుండగా తన తంబుకు ఫ్రాక్చర్ అయింది. సో ఈ బ్రొటన్వేల్ ఇంజరీ కారణంగా శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయినట్టు ఆల్రెడీ ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అతను రెండో మ్యాచ్ టైంకి కూడా కోలుకుంటాడో లేదో చెప్పడం కష్టం, ఎందుకంటే శుభ్మన్ గిల్ యొక్క థంబ్ ఫ్రాక్చర్ అయింది. సో ఆబ్వియస్లీ ఇది కాస్త సీరియస్ ఇంజరీ కాబట్టి రికవర్ అవడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. ఇన్ఫాక్ట్ దీనివల్ల ఆల్రెడీ మన వాళ్ళు శుభ్మన్ గిల్కు బ్యాకప్గా ఒక ప్లేయర్ని స్క్వాడ్లో యాడ్ చేశారు. సో ఇండియా టీంతో ట్రావెల్ చేసి వెనక్కి వచ్చేవలసిన దేవదత్ పడిక్కల్ను ఇప్పుడు BCCI ఆస్ట్రేలియాలోనే ఉంచేసింది. మిగతా ఇండియా స్క్వాడ్ మొత్తం తిరిగి వచ్చేశారు. బట్ దేవదత్ పడిక్కల్ మాత్రం శుభ్మన్ గిల్కు బ్యాకప్గా అక్కడే ఉండిపోయాడు. ఇక మరో షాక్ ఏంటంటే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోవట్లేదు. సో నిన్న మొన్నటి దాకా దీని మీద ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది, ఎందుకంటే రోహిత్ శర్మ కొడుకు నవంబర్ 15వ తేదీన పుట్టాడు. అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంకా 1 వీక్ ఉందనగానే డెలివరీ జరిగిపోయింది. దీంతో మేబీ రోహిత్ శర్మ పెద్ద టెస్ట్కి అందుబాటులోకి వస్తాడని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అదైతే జరగలేదు. మన కెప్టెన్ అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోవట్లేదని ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో రోహిత్ అయితే తన ఫ్యామిలీతో ఇంకా కాస్త టైం గడపాలనుకుంటున్నాడంట. దీనివల్ల ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉన్నాడని చెప్పి ఆల్రెడీ BCCIకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడంట. బట్ ఎనివే మొదటి టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు నవంబర్ 30 నుండి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ లెవెన్తో 2 days పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్కి అయితే రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడంట. అంటే అతను మోస్ట్ లైక్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎండ్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకి బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఆబ్వియస్లీ రెండో టెస్ట్ మ్యాచ్ December 6 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాడు. సో ప్రస్తుతానికైతే క్లియర్గా తేలిపోయింది, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ మరి రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఆడబోవట్లేదు. మరి ఇప్పుడు మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? సో ఫస్ట్ థింగ్స్ ఇస్ ఫస్ట్, మన టీమిండియా స్క్వాడ్లో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. ముందు చెప్పుకున్నట్టే దేవదత్ పడిక్కల్ ఒక్కడే స్క్వాడ్లోకి వచ్చాడు. బట్ మిగతా స్క్వాడ్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది. బట్ ఇప్పుడున్న 19 మంది స్క్వాడ్లో రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు సెలక్షన్కి అవైలబుల్గా లేరు. విచ్ మీన్స్ మన వాళ్ళకి 17 మెంబర్స్తో కూడిన స్క్వాడ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉంది. సో దీని నుండే మన వాళ్ళు ఒక ప్లేయింగ్ లెవెన్ని పిక్ చేయాలి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఆడట్లేదు కాబట్టి అతని ప్లేస్లో క్యాప్టెన్స్ ఎవరు చేస్తారు? ఆబ్వియస్లీ వైస్ కెప్టెన్గా బుమ్రా ఉన్నాడు కాబట్టి అతనే క్యాప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే KL ఫిట్ అయిపోయాడంట. సిమ్యులేషన్ మ్యాచ్లో KLకి ఇంజరీ అయ్యింది. బట్ అతను Day 3లో మళ్ళీ బ్యాటింగ్ చేశాడు. విచ్ మీన్స్ ఈజ్ కంప్లీట్లీ ఫిట్ అండ్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ మ్యాచ్. సో ఓవరాల్గా 17 ప్లేయర్స్ అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉన్నారు. ఇక ఈ స్క్వాడ్ నుండి మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ముందుగా టాప్ ఆర్డర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి మిస్ అవ్వబోతున్న రోహిత్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా టాప్ ఆర్డర్ ప్లేయర్సే. విచ్ మీన్స్ మన టీమిండియా టాప్ ఆర్డర్లో మనం పెద్ద మార్పులు చూడబోతున్నాం. సో ఆబ్వియస్లీ ఒక ఓపెనర్కి అయితే జైస్వాల్ ఫిక్స్. బట్ అతనికి ఓపెనింగ్ పార్ట్నర్గా ఎవరు ఆడతారు? యాక్చువల్గా చూసుకుంటే మన వాళ్ళు 3 ఓపెనర్గా అభిమన్యేశ్వరన్ని పిక్ చేశారు. అంటే రోహిత్ శర్మ అవైలబుల్గా లేకపోతే అతనే ఆడాలి. బట్ రీసెంట్గా ఇండియా సిరీస్లో అతను బాగా రాణించలేదు. పైగా అతను ఇప్పటివరకు ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. దీంతో అతనికి డెబ్యూ ఇచ్చి ఓపెనింగ్ చేయించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలి జైస్వాల్ కూడా ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఆడబోతున్నాడు. సో దీంతో ఉన్న వాళ్ళిద్దరు యంగ్స్టర్స్ని ఆడించే కంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఓపెనర్ని ఖచ్చితంగా ఆడించాలనుకుంటారు. అండ్ ఈ క్రమంలోనే KL మళ్ళీ తెర మీదకి ఓపెనర్గా రీఎంట్రీ అవ్వబోతున్నాడు. సో ఆబ్వియస్లీ రాహుల్కి అయితే ప్రీవియస్ ఓపెనర్ గాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో రోహిత్ శర్మ లేని నేపథ్యంలో KL మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా రాహుల్కి చూసుకుంటే ఓవర్సీస్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు చివరిగా సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు కూడా అతను ఒక సెంచరీ కొట్టాడు. సో సేనా కంట్రీస్లో అతనికి ఎక్స్పీరియన్స్తో పాటు మంచి రికార్డు ఉంది కాబట్టి ఖచ్చితంగా KL ఓపెనర్గా ఆడతాడు. ఇక 1 డౌన్ స్పాట్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన వాళ్ళకి శుభ్మన్ గిల్కి బ్యాకప్కి ఎవరూ కనిపించట్లేదు. అఫ్కోర్స్ సర్ఫరాజ్ ఖాన్ కూడా స్క్వాడ్లో ఉన్నాడు. బట్ స్టిల్ అతనైతే రీసెంట్గా అంత మంచిగా రాణించలేదు. పైగా అట్ ది సేమ్ టైం దేవదత్ పడిక్కల్ చూసుకుంటే ఇండియా టీం తరపున కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 3 ఇన్నింగ్స్లో డబుల్ డిజిట్ స్కోర్లు కొట్టాడు. సో అతనైతే ఆల్రెడీ ఆడేది మన టీమిండియా తరపున టెస్ట్ డెబ్యూ చేశాడు. పైగా ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే దేవదత్ పడిక్కల్ ఈ ఫార్మాట్కు బాగా సూట్ అయ్యే ప్లేయర్. సో దీనివల్ల మన వాళ్ళతో శుభ్మన్ గిల్కు బ్యాకప్గా ఆస్ట్రేలియాలోనే ఉంచేశారు. అయితే ఇక్కడ కొంతమంది వాషింగ్టన్ సుందర్ ఉన్నారు కదా నెంబర్ 3లో ఆడడానికి అని చెప్పి అనొచ్చు. అతను రీసెంట్గా రంజీ ట్రోఫీలో తమిళనాడు టీం తరపున నెంబర్ 3లో ఆడాడు. దీంతో మన టీమిండియా తరపున కూడా అలా చేస్తే తప్పేముందని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు. బట్ అదైతే మోస్ట్ లైక్లీ జరగని పని. ఎందుకంటే ఇండియన్ సాయిల్ మీద నెంబర్ 3లో ఆడటం వేరు, ఫారెన్ కంట్రీస్లో నెంబర్ 3లో ఆడటం వేరు, చాలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. పైగా ఇప్పుడు మన టీమిండియాకి ఆస్ట్రేలియా గట్టి మీద ఎక్కువ స్పిన్ ఆల్రౌండర్స్ అవసరం లేదు. ఎస్పెషల్లీ పెర్త్లోని వాకర్ స్టేడియంలోని పిచ్ పేస్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. సో డెఫినెట్లీ మన వాళ్ళైతే నెంబర్ 3లో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఆడించడానికి మొగ్గు చూపుతారు. అండ్ ఇది మోస్ట్ లైక్లీ దేవదత్ పడిక్కల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి అతను నెంబర్ 3లో ఆడొచ్చు అని చెప్పి. సో మన టాప్ ఆర్డర్లో అయితే యశస్వి జైస్వాల్, KL మరియు దేవదత్ పడిక్కల్ వీళ్ళు ముగ్గురు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే కేవలం ఒకే ఒక మార్పు జరగవచ్చు. సో మరోసారి అయితే నెంబర్ 4లో విరాట్ కోహ్లీ ఆడతాడు. అండ్ నెంబర్ 5లో రిషబ్ పంత్ ఆడతాడు. అండ్ వీళ్ళిద్దరి విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఫిట్గా ఉన్నారు, సెలక్షన్కి అందుబాటులో ఉన్నారు.
బట్ తర్వాత నెంబర్ 6లో చూసుకుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్ తన ప్లేస్ను రీటైన్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయర్ ఇండియా టీం తరపున అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఇదే పెద్ద వేదికగా జరిగిన 2 అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లో 2 50s కొట్టాడు. సో డెఫినెట్లీ మన వాళ్ళైతే ధ్రువ్ జురేల్ని ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా నెంబర్ 6లో ఆడించేందుకు ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మన వాళ్ళకి కావాలనుకుంటే జురేల్ చేత కీపింగ్ చేయించి పంత్ని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా ఉంది. ఇక తర్వాత చూసుకుంటే ఆబ్వియస్లీ నెంబర్ 7లో జడేజా కంటిన్యూ అవుతాడు. సో మనమైతే మిడిల్ ఆర్డర్ విషయంలో పెద్దగా చేంజెస్ ఏమీ చూడం. ఆ నెంబర్ 6 స్పాట్లోనే సర్ఫరాజ్ ఖాన్ ప్లేస్లో ధ్రువ్ జురేల్ వస్తాడు. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ ఎనివా తర్వాత చూసుకుంటే మాత్రం మనం బౌలింగ్ యూనిట్లో కొన్ని మార్పులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్గా నెంబర్ 8 మరియు నెంబర్ 9 ఈ 2 స్పాట్స్ కోసం 6 ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. సో మన వాళ్ళు ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళాలనుకుంటే ఈ నెంబర్ 8 స్పాట్లో అశ్విన్ లేదా సుందర్ ఇద్దరు ఎవరో ఒకరు ఆడొచ్చు. మోస్ట్ లైక్లీ వాషింగ్టన్ సుందర్ ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతని రీసెంట్ ఫామ్ బాగుంది. లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కావాలనుకుంటే అశ్విన్ ఆడిస్తారు. బట్ ఎనివే నాకు తెలిసి మన వాళ్ళు ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళేందుకు అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టే వాకా గ్రౌండ్ పేస్ బౌలింగ్కి చాలా అనుకూలిస్తుంది. ఈవెన్ డే 4 అండ్ డే 5లో కూడా మనం మంచి పేస్ అండ్ బౌన్స్ చూడొచ్చు. సో ఇలాంటి పిచ్ మీద మన టీమిండియా ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళే సాహసం చేయకపోతేనే బెటర్. దీంతో ఫోర్త్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా మన వాళ్ళు నితీష్ రెడ్డిని టీంలోకి పిక్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతనికి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్లో డెప్త్ అవ్వగలడు, అలాగే బౌలింగ్లో ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. సో నెంబర్ 8లో మన వల్ల ఒక స్పెషలిస్ట్ పేసర్ని ఆడిస్తే ఖచ్చితంగా డెప్త్ తగ్గిపోతుంది. 4 ఫ్రంట్ లైన్ సేమర్స్ అయిపోయి మన టైల్ చాలా పొడుగ్గా మారిపోతుంది. దీనివల్ల సడన్గా మన వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు. అతను T20 ఫార్మాట్లో బాగా ఆడుతున్నా సరే అక్కడి నుంచి తీసుకొచ్చి టెస్ట్ ఫార్మాట్లో ఆడేశారు. ఇన్ఫాక్ట్ నితీష్ రెడ్డి డెబ్యూ చేయబోతున్నాడని చెప్పి ఆల్రెడీ చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. సో నాకు తెలిసి మన వాళ్ళు నెంబర్ 8 స్పాట్లో మోస్ట్ లైక్లీ నితీష్ కుమార్ రెడ్డిని ఆడించవచ్చు. ఇక నెంబర్ 9 స్పాట్ విషయానికి వస్తే అగైన్ 3 ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. అండ్ 3 చూసుకుంటే యంగ్ పేస్ బౌలర్సే. సో మన వాళ్ళ స్క్వాడ్లో అయితే ఆకాశ్దీప్, హర్షిత్ రాణా మరియు ప్రసిద్ధ కృష్ణ ఈ 3 యంగ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. బట్ వీళ్ళ 3లో ప్లేయింగ్ లెవెల్లో ఒక్కరికే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్ మార్క్. సో ప్రస్తుతానికి వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హర్షిత్ రాణా డెబ్యూ చేయొచ్చని అంటున్నారు. అండ్ ఇంకొన్ని వార్తలు చూసుకుంటే మన వాళ్ళు ఆకాశ్దీప్తోనే కంటిన్యూ అవుతారని చెప్పి అంటున్నారు. ఈవెన్ కొంతమంది ఫ్యాన్స్ ఏమో ప్రసిద్ధ కృష్ణతో వెళ్తే బెటర్ అంటున్నారు. ఎందుకంటే అతను రీసెంట్గా ఇండియా టీం తరపున కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దీంతో 3వ పేసర్కి 3 ఎవరు ఆడతారనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. బట్ నేనైతే పర్సనల్గా ఆకాశ్దీపే కంటిన్యూ అయితే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను మన ఇండియా స్పిన్ వికెట్స్ మీద చాలా బాగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ కొత్త బాల్తో మంచి సీమ్ మూమెంట్ రాబట్టగలిగాడు. సో ఇప్పటివరకు ఆకాశ్దీప్కు సేనా కంట్రీస్లో బౌలింగ్ చేసే ఛాన్స్ దొరకలేదు. బట్ మనం ఆల్రెడీ చూసాం అతని బౌలింగ్ యాక్షన్ మరియు సీమ్ ప్రజెంటేషన్ చాలా వరకు షమీలాగా ఉంది. దీంతో మన వాళ్ళు ఆకాశ్దీప్నే కంటిన్యూ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు ఉంటాయి. లేదు హర్షిత్ రాణా చేత డెబ్యూ చేస్తారంటే నాకు అది మంచి విషయం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన టీమిండియా స్క్వాడ్లో 2 many యంగ్స్టర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ ఆకాశ్దీప్ కూడా ఒక యంగ్స్టరే. బట్ మరీ డెబ్యూ ప్లేయర్ని ఆడించే కంటే ఆల్రెడీ ఆడిన ప్లేయర్ని ఆడిస్తేనే బెటర్. పైగా మన వాళ్ళు స్టార్టింగ్ నుండి ఆకాశ్దీప్ని షమీకి బ్యాకప్గానే చూస్తున్నారు. ఈవెన్ ఆకాశ్దీప్ కాకపోతే ప్రసిద్ధ కృష్ణ కూడా చాలా మంచి ఆప్షన్ అవుతాడు. ఎందుకంటే అతను హైట్కు మరియు పిచ్కు బాగా సూట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా బౌన్స్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయగలడు. బట్ స్టిల్ నేనైతే ఆకాశ్దీపే ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు అనుకుంటున్నా. ఇక మిగతా 2 స్పాట్స్లో మెయిన్ ఫాస్ట్ బౌలర్స్గా బుమ్రా మరియు సిరాజ్ ఇద్దరు ఆడతారు. అండ్ ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. మెయిన్లీ సిరాజ్ ఇండియన్ సాయిల్ మీద మంచిగా బౌలింగ్ చేయలేకపోవచ్చేమో కానీ ఫారెన్ సాయిల్ మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ టైం బీజీటీలో అతను బాగా రాణించాడు. సో ఖచ్చితంగా మన వాళ్ళైతే సిరాజ్ని పక్కన పెట్టే అవకాశమే లేదు. ఇక బుమ్రా విషయానికి వస్తే నో బ్రెయినర్. పైగా ఇప్పుడు అతను కెప్టెన్ కూడా. సో నాకు తెలిసి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్కి ఎస్ఎస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9లో ఆకాశ్దీప్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇదైతే కంప్లీట్లీ నా ఒపీనియన్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ చాలామంది అయితే నెంబర్ 8 స్పాట్ విషయంలో కాస్త ఆర్గ్యూ చేయొచ్చు. యంగ్స్టర్ అని నితీష్ ఎందుకు అశ్విన్ లేదా సుందర్ ఆడిస్తే బెటర్ అని చెప్పి. బట్ ముందు చెప్పుకున్నట్టు ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తే మన టీమిండియాకి అంతకు ఉపయోగపడకపోవచ్చు. అదే ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ ఉంటే మన మిగతా 3 పేసర్స్కి చాలా మంచి రెస్ట్ దొరుకుతుంది. కంటిన్యూస్గా ఒక ఎండ్లో వరకు ఫాస్ట్ బౌలర్ లాంగ్ స్పెల్స్ వేయాల్సిన అవసరం ఉండదు. మరి మీరు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.